నమస్కారం అందరికీ. మన సాయి కుమార్ టూర్స్ కి స్వాగతం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మా శ్రీలంక యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మా కొత్త యాత్రికులందరికీ హృదయపూర్వక స్వాగతం. మీ అందరితో కలిసి మరో మరపురాని ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానంలో బయలుదేరి హిందూ మహాసముద్రపు నీలి అలల మధ్య ఉన్న అందమైన ద్వీపదేశం శ్రీలంకలోని కొలంబో నగరానికి సురక్షితంగా చేరుకున్నాము. శ్రీలంక నేలపై అడుగుపెట్టగానే అక్కడి పచ్చని ప్రకృతి, పరిశుభ్రమైన వాతావరణం, కొత్త దేశంలో కొత్త అనుభూతితో మా యాత్ర మొదటి రోజు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. ముందుగా శ్రీలంక స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిచిన ఇండిపెండెన్స్ స్క్వేర్ ను సందర్శించాము. ఇది ఇండిపెండెన్స్ స్క్వేర్ అనమాట. ఇది శ్రీలంకలో అప్పుడు సమావేశాలు జరిగారు. ఇండిపెండెన్స్ స్క్వేర్ అంటారు. కొలంబో సిటీలో ఉంటారు అనమాట. ఇది ఎలా ఉంది, సూపర్ ఉంది. ఆ తర్వాత దూరం నుంచే కనిపించే శ్రీలంక గర్వకారణమైన లోటస్ టవర్ ను సందర్శించాము. కమలం ఆకారంలో నిర్మించిన ఈ అద్భుతమైన టవర్ కొలంబో నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుంది. అనంతరం కొలంబో నగరంలోని ప్రధాన ప్రాంతాలు, విశాలమైన రహదారులు, ఆధునిక భవనాలు, సముద్ర తీర దృశ్యాలను ఆస్వాదిస్తూ కొలంబో సిటీ సైట్ సీయింగ్ ను పూర్తి చేసుకున్నాము. రోజంతా ప్రయాణం, నగర సందర్శన అనంతరం మా బస కోసం ఏర్పాటు చేసిన వెర్జయా హోటల్కు చేరుకున్నాము. అక్కడ అందరం విశ్రాంతి తీసుకుంటూ రాబోయే రోజుల యాత్ర కోసం సిద్ధమయ్యాము. కొలంబోలో ఉన్నామన్నమాట. బ్యాంకలో కొలంబో మా హోటల్ సముద్రం అనమాట. చూడండి, ఇది వచ్చేసి మా హోటల్ అనమాట, విజయ హోటల్. ఇలా శ్రీలంక యాత్ర మొదటి రోజు ఆనందంగా పూర్తయింది. శ్రీలంక యాత్ర రెండో రోజుకు స్వాగతం. ఈ రోజు ఉదయం కొలంబోలోని బర్జయా హోటల్లో అందరం రుచికరమైన అల్పాహారం చేసి హోటల్ నుండి చెక్అవుట్ అయ్యాము. విజయ హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది అనంతరం శ్రీలంకలోని మరిన్ని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించేందుకు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. హాయ్ హాయ్ బోలో. మా మొదటి గమ్యం మనవారి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది మానావారి టెంపుల్. శ్రీరాముడు ప్రతిష్టాపన చేసినది. ఇప్పుడు రావణుని చంపిన తర్వాత ఇక్కడ నుంచి పుష్పక విమానంలో
అయోధ్యకి వెళ్ళినప్పుడు అశోక విమానం కదులుతారన్నమాట. ఎందుకు అంటే అప్పుడు బ్రహ్మదోష పరిహారం గురించి ఇక్కడ లింగాన్ని ప్రతిష్టారు. ఫస్ట్ లింగం మున్నేశ్వరంలో చేస్తాడు, ఇది రెండో లింగం అనమాట. ఇది మట్టితో ఇసుకతో ప్రతిష్టాపన చేస్తామన్నమాట. ఇదే మానవారి టెంపుల్. అక్కడి నుండి శ్రీలంకలోని అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాలలో ఒకటైన మున్నేశ్వరం ఆలయానికి చేరుకున్నాము. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. రామాయణ కాలం నుండి ఈ క్షేత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని స్థానికులు విశ్వసిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. తరువాత మా ప్రయాణం రావణకోట వైపు సాగింది. రామాయణ కథలతో అనుబంధం ఉన్న ఈ ప్రాంతం రావణుడి రాజ్యానికి సంబంధించిన అనేక పురాణ గాథలను గుర్తు చేస్తుంది. చుట్టూ కనిపించే ప్రకృతి అనాలు, కొండలు, చారిత్రక ప్రదేశాలు యాత్రికులను ఎంతో ఆకట్టుకుంటాయి. ఆ తరువాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన దంబుల్లా గోల్డెన్ బుద్ధ ఆలయాన్ని సందర్శించాము. ఎత్తైన కొండపై వెలసిన ఈ ఆలయంలో ఉన్న భారీ బంగారు బుద్ధ విగ్రహం ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది. బౌద్ధ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతమైన దంబుల్లా కేవ్ టెంపుల్ సమీపంలో ఉండటం మరో విశేషం. ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాము. నేను దంబూలాలో ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇది గోల్డెన్ బుద్ధ టెంపుల్ అనమాట. దంబూలా గోల్డెన్ టెంపుల్ చైనా వాళ్ళు కట్టించిన టెంపుల్ అనమాట. చూడండి, దంబూలా గోల్డెన్ టెంపుల్. రోజంతా ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాలను సందర్శించిన అనంతరం సాయంత్రానికి హబరా చేరుకున్నాము. కొలంబో మా బస కోసం ఏర్పాటు చేసిన ఆక్మే హోటల్లో చెక్ ఇన్ చేసి రుచికరమైన విందు భోజనం చేసి మరుసటి రోజు యాత్రకు సిద్ధమవుతూ విశ్రాంతి తీసుకున్నాం. ఉంటుంది పెరుగు ఉంటుందమ్మా. అయిపోవన్ 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 అయిపోవన్. శ్రీలంక ట్రిప్లో రెండో రోజు భాగంగా ఈరోజు నైట్ హబరణ అనమాట. యాక్మీ గ్రాండ్ ఇదే ఉంటుంది. ఇదే రూమ్ నెంబర్ 5.
ఇలా శ్రీలంక యాత్ర రెండో రోజు ఆనందంగా పూర్తయింది. శ్రీలంక యాత్ర మూడో రోజుకు హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు ఉదయం హబరానాలోని ఎక్మే హోటల్లో అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యాము. అనంతరం శ్రీలంక తూర్పు తీరంలోని అందమైన నగరం త్రింకోమలి వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. శ్రీలంక ట్రిప్లో ఈరోజు మూడో రోజు భాగంగా యాక్మీ గ్రాండ్ అనమాట. యాక్మీ గ్రాండ్ నుండి మేము ఇక్కడ రోజు ట్రింకుమలి వెళ్తాం అనమాట. ఇది మా గ్రూప్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా మొదటి గమ్యం శంకరి దేవి ఆలయం. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో మొదటి శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. సతీదేవి పవిత్ర అవయవాలు పడిన ప్రదేశాల్లో ఇది ఒకటిగా భావిస్తారు. అమ్మవారి దర్శనం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. శ్రీరామ్. ఓం నమ శివాయ. నేను శ్రీలంకలో ఉన్నాను అనమాట. ట్రింకుమలి శాంకరీ దేవి టెంపుల్ అనమాట. చూడండి, ఇది శ్రీలంకలో హైయెస్ట్ శివలింగ స్టాచ్యూ అనమాట. చూడండి, ఇది శాంకరీ దేవి టెంపుల్ దగ్గర ఉంటుంది అనమాట. శాంకరీ దేవి టెంపుల్. ఓం నమ శివాయ. నేను ఇప్పుడు ట్రింకుమల్లిలో ఉన్నాను అనమాట. ఇది శాంకరీ దేవి టెంపుల్ దగ్గర రావణ వేట అనమాట. అంటే రావణాసురుని తల్లి ఇక్కడ శివలింగం ఉందని చెప్తారనమాట. అప్పుడు రావణుడు వచ్చి ఆయన ఖడ్గం తీసుకొని పెడతాడు కాబట్టి రెండు పాయల్లాగా అయిపోయింది అనమాట. ఇదే దీన్ని రావణ వేట అంటారు అనమాట. ఆ తరువాత త్రింకోమలిలోని భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించాము. అద్భుతమైన ద్రావిడ శిల్పకళతో నిర్మించబడిన ఈ ఆలయం శ్రీలంకలోని ప్రముఖ హిందూ దేవాలయాలలో ఒకటి. ఆలయ గోపురం, శిల్పాలు మరియు ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. నేను ఇప్పుడు ట్రింకుమల్లిలో ఉన్నాను అనమాట. భద్రకాళి టెంపుల్. విష్ణు విశ్వర బ్రహ్మ అమ్మవారు ముగ్గురికి విష్ణు విశ్వర బ్రహ్మకి ముగ్గురికి ఆశీర్వదిస్తున్నారు అనమాట. చూడండి చూడండి ఎలా ఉంది. చూడండి ఎలా ఉంది. భద్రకాళి అనమాట. అనంతరం మాతలేలోని ముత్తుమారి అమ్మన్ ఆలయానికి చేరుకున్నాము. రంగురంగుల శిల్పాలతో అలరారే ఈ ఆలయం శ్రీలంకలోని అత్యంత అందమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ వైభవాన్ని ఆస్వాదించాము. ముత్తుమారి అమ్మన్ టెంపుల్ అనమాట. చూడండి ఎలా ఉంది. మాతలేలో ఉందన్నమాట. ఇది ట్రింకుమల్లి నుంచి క్యాండీ వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట టెంపుల్. ముత్తుమారి అమ్మన్ టెంపుల్. మాతలే ఎంత బాగుంది. ముత్తుమారి అమ్మన్. మాతలే. ఈ మాతలేలో ముత్తుమారియన్ అమ్మన్ టెంపుల్ అనమాట. చూడండి ఎంత బాగుంటుంది. చూడండి ముత్తుమారియన్ అమ్మన్ టెంపుల్.
తరువాత త్రింకోమలిలోని ప్రసిద్ధ 7 హాట్ స్ప్రింగ్స్ను సందర్శించాము. ఇక్కడ ఉన్న 7 వేడి నీటి బావులు ఒక్కోటి ఒక్కో ఉష్ణోగ్రతతో ఉండటం ప్రత్యేకత. రామాయణ కాలంలో రావణుడు తన తల్లి కోసం ఈ పవిత్ర జలాలను సృష్టించాడని స్థానిక కథనాలు నేను ఇప్పుడు చెబుతున్నాయి. టింకుమల్లిలో ఉన్నా అనమాట. ఇవి 7 హాట్ వాటర్ థింగ్స్ అనమాట. బావులు 7 బావులు అనమాట. గుండాలు అంటారు అనమాట. చూడండి, ఇది హాట్ వాటర్ అనమాట. ఇవి వేడి నీళ్ళు ఉంటాయి. ఇవి రావణాసురుడి తల్లి చనిపోతే ఇక్కడ వాటర్ ఉంటాయి అనమాట. వాటర్ లేకపోతే ఏం చేస్తాడు, ఆయన కోపంతో 7 సార్లు బాణం తీసుకొని 7 జగల ప్లేసెస్లో కిందికి కొడతాడు. కాబట్టి 7 బావులు లాగా ఉద్భవించాయి అనమాట. ఇవే 7 బావులలో 7 రకాల వాటర్ అనమాట. ఈ ఆయుర్వేదిక్ వాటర్ అంటారనమాట. ఏమన్నా మనుషులకి ఏదైనా డిసీజెస్, ఏదైనా చర్మ వ్యాధులు ఉంటే కూడా తక్కువ అవుతాయి అనమాట. ఈ వాటర్ చల్లుకున్నా చాలు, స్నానం కూడా చేయొచ్చు అనమాట. వాటర్ కూడా తాగొచ్చు అనమాట. ఆ తరువాత మా ప్రయాణం కాండీలోని ప్రపంచ ప్రసిద్ధ టూత్ టెంపుల్ వైపు సాగింది. బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ఈ ఆలయంలో గౌతమ బుద్ధుని పవిత్ర దంత ధాతువు భద్రపరచబడి ఉందని విశ్వసిస్తారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. రోజంతా ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను సందర్శించిన అనంతరం సాయంత్రానికి కాండీలోని హోటల్ రివెండల్ చేరుకుని చెక్-ఇన్ చేశాము. 3వ రోజు భాగంగా ట్రింకుమల్లి నుంచి అమరానా నుంచి క్యాండీ అనమాట. మార్గ మధ్యంలో ట్రింకుమల్లి పార్చని టచ్ చేసుకుంటూ క్యాండీలో వచ్చామన్నమాట. మాకు 3వ రోజు రివెండల్ హోటల్ క్యాండీలో ఉన్నామన్నమాట. ఇది ఉంది. అనంతరం రుచికరమైన భోజనం చేసి మరుసటి రోజు యాత్ర కోసం విశ్రాంతి తీసుకున్నాము. ఇలా శ్రీలంక యాత్ర 3వ రోజు ఎంతో ఆనందంగా పూర్తయింది. శ్రీలంక యాత్ర 4వ రోజుకు స్వాగతం. ఈ రోజు ఉదయం కాండీలోని హోటల్ రివెండెల్లో అల్పాహారం చేసి హోటల్ నుండి చెక్అవుట్ అయ్యాము. అనంతరం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన నువర ఎలియా వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. రివెండల్ హోటల్ అనమాట. మా మొదటి గమ్యం గాయత్రి పీఠం. గాయత్రి దేవికి అంకితం చేయబడిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాము. అక్కడే ఉన్న 108 శివలింగాలను కూడా దర్శించాము. ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠించబడిన ఈ 108 శివలింగాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రతి శివలింగాన్ని దర్శిస్తూ శివుని అనుగ్రహాన్ని కోరుకున్నాము. నేను న్యూవేర్ ఏరియాలో ఉన్నాను అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ గాయత్రి పీఠం అనమాట. ఈ గాయత్రి పీఠం ఏంటంటే 108 శివలింగాలు ప్రతిష్టాపన చేశారు అనమాట ఇక్కడ. అంటే ఈ ప్లేస్లో మేఘనాథుడు, రావణాసురుని పుత్రుడు అనమాట. మేఘనాథుడు, ఇంద్రజిత్తుడు తపస్సు చేసిన ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ విష్ణు, ఈశ్వర, బ్రహ్మ కూడా ఇక్కడ ప్రత్యక్షమవుతాడు అనమాట. అదే ప్లేస్ అనమాట. అదే ప్లేస్ ఇక్కడ 108 లింగాలు ప్రతిష్టాపన చేశారు అనమాట. ఇంకా ఈ లింగాల ప్రత్యేకత ఏంటంటే చెమట వస్తుంది చూడండి ఈ లింగాలకి. ఇంకొకటి ప్రతి సంవత్సరం కొద్ది పెరుగుతుంది అనమాట.
ఇంకొకటి ఇక్కడ గాయత్రి పీఠం శ్రీలంకలో ఒక్కటే ఉందన్నమాట, అదే గాయత్రి పీఠం. ఆ తరువాత మా ప్రయాణం రంబోడ హనుమాన్ ఆలయం వైపు సాగింది. ఎత్తైన కొండలు, ప్రకృతి అందాల మధ్య వెలసిన ఈ ఆలయం శ్రీలంకలోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయాలలో ఒకటి. శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించాము. నేను ఇప్పుడు శ్రీలంకలో ఉన్నానమాట. రాంబోడ హనుమాన్ టెంపుల్ అంటారనమాట. ఇది అంటే హనుమంతుడు ఫస్ట్ పాదం పెట్టిన ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి అశోక వాటికకి వెళ్తాడు అనమాట. దాన్ని రాంబోడ హనుమాన్ టెంపుల్ అంటారు. ఇంకా రాముడు కూడా ఇక్కడికి వచ్చి సైన్యంతో బస చేస్తాడు అనమాట. ఇక్కడ నుంచి లంకకి వెళ్తాడు అనమాట యుద్ధానికి. దాన్ని రాంబోడ హనుమాన్ టెంపుల్. మేము శ్రీలంక ట్రిప్లో 4వ రోజు భాగంగా క్యాండీ నుంచి న్యూయేరియాలో వెళ్తున్నాం అనమాట. మధ్యలో లంచ్ అనమాట. నేచర్ ఫస్ట్ కంట్రీ క్లబ్ హోటల్ అనమాట. ఇది రాంబోడ హనుమాన్ టెంపుల్కి నియర్లో ఉంటుంది అనమాట. ఇదే హోటల్. మన లంచ్ అనమాట. ఇక్కడ లంచ్ అనమాట. ఇవి లంచ్ ఐటమ్స్ అనమాట. వైట్ రైస్, లెమన్ రైస్, బ్రౌన్ రైస్, పరోటా, సాంబార్, ఆలు పుదీనా. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి రామాయణానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రదేశమైన అశోకవాటిక వైపు బయలుదేరాము. రామాయణంలో సీతాదేవిని రావణుడు నిర్బంధించిన ప్రదేశంగా అశోకవాటికకు ప్రత్యేక స్థానం ఉంది. పచ్చని కొండలు, టీ తోటల మధ్య ఉన్న ఈ ప్రాంతం ప్రతి యాత్రికుడిని ఆకట్టుకుంటుంది. అక్కడే ఉన్న హనుమాన్ పాదాన్ని కూడా సందర్శించాము. శ్రీ హనుమంతుడు లంకలో అడుగుపెట్టినప్పుడు ఏర్పడిన పవిత్ర పాదముద్రలుగా వీటిని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రదేశం రామాయణానికి ప్రత్యక్ష సాక్ష్యంగా భావించబడుతుంది. అట్లా సేమ్ ఉండండి. ఆయన చూస్తున్నాను. అశోకవనం అనమాట. ఇది అశోకవాటిక. హనుమంతుడి పాదం అనమాట. సీతమ్మ తల్లి 11 నెలలు వనవాసం చేసే ప్లేస్ ఇదే అనమాట. చూడండి, 11 నెలలు వనవాసం చేసే సీతమ్మ తల్లి ఇదే నదిలో స్నానం చేసేది అనమాట. ఇదే అనమాట అశోకవాటిక. అశోకవనం అనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను ఇప్పుడు న్యూఢిల్లీలో ఉన్నాను అనమాట. అశోక వాటిక అనమాట. సీతాదేవి 11 నెలలు వనవాసం చేసిన ప్లేస్ అనమాట. హనుమంతుడు కూడా ఫస్ట్ లెగ్ పెట్టిన ప్లేస్ అనమాట. చూడండి, పాదం సీతమ్మ తల్లికి ఇక్కడ దర్శనం ఇచ్చిన ప్లేస్ అనమాట. ఇదే అనమాట. ఇది చూడండి, ఇది పాదం ఇదే అనమాట. సీతమ్మ తల్లి కూడా ఇక్కడే ఉండింది అనమాట. 11 నెలలు వనవాసం చేసిన ప్లేస్ అనమాట. ఇదే నదిలో స్నానం చేసేది అనమాట. చూడండి, ఇదే. జై శ్రీరామ్.
రోజంతా పవిత్రమైన రామాయణానికి సంబంధించిన ప్రదేశాలను సందర్శించిన అనంతరం సాయంత్రానికి నువర్ ఎలియాలోని హోటల్ సస్బర్గ్ చేరుకున్నాం. హోటల్లో చెక్ ఇన్ చేసి రుచికరమైన భోజనం చేసి మరుసటి రోజు యాత్ర కోసం విశ్రాంతి తీసుకున్నాం. టూర్లో 4వ రోజు భాగంగా మేము ఈరోజు క్యాంటీన్ నుంచి న్యూ ఏరియాలో వచ్చామన్నమాట. ఇది మా హోటల్ అనమాట. హోటల్ నేమ్ వచ్చేసి సల్వర్గ్ హోటల్ అనమాట. ఇది రిసెప్షన్, హోటల్ లాంజ్. ఇలా శ్రీలంక యాత్ర 4వ రోజు ఎంతో ఆనందంగా పూర్తయింది. 5వ రోజుకు స్వాగతం. ఈ రోజు ఉదయం నువారా ఇలియాలోని హోటల్ సాల్స్బర్గ్లో నిద్రలేచి అందరం ఫ్రెష్ అయ్యి రుచికరమైన అల్పాహారం చేసుకున్నాము. అనంతరం హోటల్ నుండి బయలుదేరి వెంటోటా వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఇది న్యూ ఏరియా సిటీ అనమాట. చూడండి, ఇది న్యూ ఏరియా. ఇక్కడ నుంచి మేము పెంటోటా వెళ్తున్నాం అనమాట. మొదటి గమ్యం రాంబోడా వాటర్ ఫాల్. నువరా ఎలియా ప్రాంతంలోని పచ్చని కొండలు అందమైన టీ తోటల మధ్య కనిపించే రాంబోడా వాటర్ ఫాల్ శ్రీలంక హిల్ కంట్రీలోని ప్రసిద్ధ ప్రకృతి ఆకర్షణల్లో ఒకటి. ఎత్తైన ప్రదేశం నుంచి జాలువారే నీరు, చుట్టూ కనిపించే పచ్చని ప్రకృతి అందాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందరం కలిసి ఎన్నో మంచి జ్ఞాపకాలను సొంతం చేసుకున్నాము. రాంబోడా హనుమాన్ టెంపుల్ దగ్గర ఇవి రాంబోడా వాటర్ ఫాల్స్ అనమాట. ఈ ఏరియా పేరు రాంబోడా అంటారనమాట. చూడండి ఎలా ఉంది, ఎంత బాగుంది. ఆ తరువాత మా ప్రయాణం కింగ్స్వుడ్ టీ ఫ్యాక్టరీ వైపు సాగింది. కింగ్స్వుడ్ టీ ఫ్యాక్టరీ చేరుకున్న తరువాత అక్కడి టీం మాకు టీ తయారీ ప్రక్రియను ఎంతో చక్కగా వివరించారు. First time we need to roll 20 minutes without any pressure. No under pressure, feels smoothly rolling. Tea leaves. Is that like a roll, like a bowl, like a sleeve? Because first time we accept improper tea. Tea set. టీ ఆకులను సేకరించడం నుంచి వాటిని వివిధ దశల్లో ప్రాసెస్ చేసి చివరకు మనం తాగే టీగా ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాము. మన చేతిలోకి వచ్చే ఒక చిన్న కప్పు టీ వెనుక ఇంత పెద్ద ప్రక్రియ ఉంటుందా అనిపించేలా ఈ టీ ఫ్యాక్టరీ సందర్శన మాకు ఒక కొత్త అనుభవాన్ని అందించింది. As an example, the vector, when we put 10,000 kilos of fresh leaves, after this process, it becomes 5,000 kilos of preserved leaves. Weight becomes reduced much. Now this is our first step. Now you can see our you can take further.
ఆ తరువాత అందరం కలిసి మధ్యాహ్న భోజనం చేసుకున్నాము. భోజనం అనంతరం శ్రీలంకలోని ఒక హర్బల్ గార్డెన్ను సందర్శించాము. అక్కడ వివిధ రకాల మసాలా మొక్కలు, ఔషధ మూలికలు మరియు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాము. దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, జాజికాయ వంటి మసాలా మొక్కలతో పాటు వివిధ సంప్రదాయ మూలికల గురించి అక్కడి వారు మాకు వివరించారు. ఆ మొక్కలను ఎలా పెంచుతారు, వాటిని సంప్రదాయంగా ఎలా ఉపయోగిస్తారు అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. మా ప్రయాణాన్ని బెంటోటా వైపు కొనసాగించాము. చివరగా బెంటోటాలోని లలునా హోటల్ అండ్ రెస్టారెంట్ చేరుకున్నాము. హోటల్లో చెక్ ఇన్ చేసి అనంతరం విశ్రాంతి తీసుకున్నాము. ఇలా మా శ్రీలంక యాత్ర 5వ రోజు ఎంతో ఆనందంగా పూర్తయింది. శ్రీలంక యాత్ర డే 6 చివరి రోజుకు స్వాగతం. ఈ రోజు ఉదయం బెంటోటాలోని లలునా హోటల్ అండ్ రెస్టారెంట్లో నిద్రలేచి అందరం ఫ్రెష్ అయ్యి రుచికరమైన అల్పాహారం చేసుకున్నాము. అనంతరం హోటల్ నుండి చెక్అవుట్ చేసి మా శ్రీలంక యాత్ర చివరి రోజు ప్రయాణాన్ని ప్రారంభించాము. ఇంకా ట్రిప్లో 6వ రోజు అన్నమాట. ఇది హోటల్ అనమాట, అది రెస్టారెంట్, వ్యూ పాయింట్ అనమాట. ఎలా ఉంది చూడండి హోటల్ వ్యూ పాయింట్. హోటల్ వ్యూ పాయింట్. ఇంకా హోటల్ అనమాట చూడండి. ఇది 6వ రోజు భాగంగా ఇక్కడి నుంచి మేము కొలంబో వెళ్తాం అనమాట. ఇప్పుడు బెంటోటాలో మాధవ రివర్కి వెళ్తున్నాం అనమాట. ఇది మా హోటల్ అనమాట. చూడండి తొందర. మా మొదటి గమ్యం మడు గంగా రివర్. శ్రీలంకలోని అత్యంత అందమైన ప్రకృతి సంపదలలో ఒకటైన ఈ నదీ ప్రాంతం మాంగ్రోవ్ అడవులు, ప్రశాంతమైన నీటి మార్గాలు మరియు జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ నదిలో మొత్తం 64 చిన్న చిన్న ద్వీపాలు, ఐలాండ్స్ ఉండటం ప్రత్యేకత. ప్రతి ద్వీపానికి తనదైన ప్రత్యేకత ఉండటంతో ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. ఇక్కడ మేము అందరం కలిసి బోట్ రైడ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాము. ప్రశాంతమైన నీటిలో ప్రయాణిస్తూ పచ్చని చెట్లు, చిన్న ద్వీపాలు, పక్షుల కిలకిలారావాలతో ఎంతో అద్భుతమైన అనుభూతి కలిగింది. బ్యాక్ సైడ్ ఇండియన్ ఓషన్ అనమాట. ఇది మాధు గంగా రివర్ అనమాట. గంగా మాధు గంగా అంటారు అనమాట. ఇది త్రివేణి సంగమం ఇక్కడ. బోట్ రైడ్ లో భాగంగా సినమన్ దాల్చిన చెక్క స్పైస్ ఐలాండ్ ను కూడా సందర్శించాము. హాయ్ ఎవ్రీవన్. సినమన్ ఐలాండ్. ఈ ద్వీపంలో అక్కడి సిబ్బంది దాల్చిన చెక్కను ఎలా పెంచుతారు, చెట్టు తొక్కను ఎలా తీస్తారు,
ఎలా ప్రాసెస్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారో ఎంతో ఆసక్తికరంగా వివరించారు. And this is cinnamon powder bag. Cinnamon powder is very good for make the cakes, pudding. Cinnamon tea is very good, cinnamon tea, and very good for make the cholesterol. Bee honey, you know bee honey, and cinnamon powder for the mix and for the eat, for the cholesterol, for the control. Early morning, empty stomach, it's very good. Cinnamon powder and cinnamon stick. 4 years, 5 years, no expire. Cinnamon oil, lifetime, no expire. న్యూట్రల్ అవుతుందన్నా వెళ్ళిపోయింది నీళ్ళకి. చెట్లని గుజులు పడిపోయినాయి. ఇది గుంపు చేస్తాం. మావాడు 9 వచ్చిన పడిపోతే పచ్చలు అయ్యా పుట్టులో తలకాయ లేపాలి పైకి, పుట్టులో తలకాయ లేపాలి. అక్కడే మేము ఎంతో ప్రసిద్ధి చెందిన ఫిష్ ఫుడ్ మసాజ్ కూడా అనుభవించాము. నీటిలో ఉండే చిన్న చేపలు పాదాలపై ఉన్న మృత చర్మాన్ని సున్నితంగా తొలగిస్తాయి. మొదట కొంచెం గిలిగింతలు వేసినా తర్వాత ఎంతో రిలాక్స్గా అనిపించింది. అందరం కలిసి నవ్వుతూ సరదాగా ఈ అనుభవాన్ని ఆస్వాదించాము. ఈ అందమైన ప్రకృతి యాత్ర అనంతరం మేము బండారనాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శ్రీలంకకు చేరుకున్నాము. శ్రీలంక ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ అన్ని ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసుకుని శ్రీలంకకు వీడ్కోలు పలుకుతూ హైదరాబాద్కు బయలుదేరాము. ఇలా మా 6 రోజుల శ్రీలంక యాత్ర ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలు, సాంస్కృతిక విశేషాలు మరియు మధురమైన జ్ఞాపకాలతో విజయవంతంగా పూర్తయింది. మా ఈ శ్రీలంక యాత్రలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మాతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సాయి కుమార్ టూర్స్ ద్వారా సురేష్ గారి ఆర్గనైజ్ చేసిన ఈ టూర్ లో మేము చాలా ఎంజాయ్ చేసాము. ముందుగా మొట్టమొదటిసారిగా నేపాల్ టూర్కి వెళ్ళాము. అక్కడికంటే కూడా ఈ శ్రీలంక టూర్ ఇంకా చాలా ఆర్గనైజ్డ్ గా అనిపించింది. సురేష్ గారు అన్ని కూడా చాలా శ్రద్ధగా తీసుకొని అన్ని బాగా చూపించారు మాకు. ఎవ్రీ ఫెసిలిటీస్, హోటల్ అకామిడేషన్ కానీ, లంచ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ హ్యాపీ. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ టూర్స్ సురేష్ గారు వెంబడి జర్నీ చేసినాం. మేము చాలా వచ్చినాం. ఇది సెకండ్ టైం. చాలా మంచిగా చూసుకున్నాడు. చాలా బాగుంటుంది దాన్ని ఎంబడి వస్తుంది. శ్రీలంక ట్రిప్ ఎట్లా ఉందమ్మా? శ్రీలంక ట్రిప్ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. చాలా గుడ్ పర్సన్ సురేష్ కుస్వామి. చాలా బాగా కుస్వామి 30 years నుంచి. కానీ ఫస్ట్ టైం నేను చెప్తుంటేమో అనుకున్నా, కానీ చాలా బాగా ఎక్సలెంట్ చూపించింది. అంటే చూడాల్సినలే రామన్ కోట కానీ, సీతమ్మ వారిది కానీ, ప్రతి ఒక్క గుడి కూడా శక్తిపీఠం చాలా ఎక్సలెంట్. నమస్తే. సాయి కుమార్ టూర్స్ కృతజ్ఞతలు. మేము సీతమ్మ వారి అశోకవనము, మళ్ళీ రామన్ కోట, మరియు శంకరదేవి శక్తిపీఠం, మరియు లోకల్ సిటీ ఇవన్నీ మాకు ఎంతో చూపించిండు. మాకు సురేష్ గురుస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. హోటల్స్ ఎలా ఉన్నాయి? హోటల్స్ కూడా చాలా బాగున్నాయి. 3 స్టార్ 4 స్టార్ అకామిడేషన్ తోటి ఫుడ్ కూడా బాగుంది. దీనికి మేము సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. శాంకరి దేవి దర్శనం చాలా బాగా జరిగింది. మారియమ్మ టెంపుల్ చాలా బాగుంది. అశోక వాటిక వెళ్ళాము. అశోక వాటిక కూడా చాలా ప్రశాంతంగా నిదానంగా దర్శనం చేసుకున్నాము. 64 ఐలాండ్స్ తిరిగి చాలా ప్రశాంతంగా సమయం చాలా దొరికింది. నిదానంగా తెలుసుకుని అన్నీ కూడా చూసుకుని నిదానంగా తెలుసుకుని ప్రయాణం సాగిస్తున్నాము.
శ్రీలంక ట్రిప్ వచ్చాము. బాగుంది. సురేష్ గురుస్వామి పడే ట్రిప్ చాలా బాగుంది. శ్రీ సాయి కుమార్ టూర్స్ ద్వారా శ్రీలంకకి సురేష్ గారితో వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. ఈ ట్రిప్ లో అందరూ మంచిగా ఉన్నాం. తను అన్ని బాగా చూపించారు. తనకి మెయిన్ బాగా పేషెన్స్ ఉందండి. బాగుంది ట్రిప్. అశోక వాటికి ఎట్లా ఉన్నాము? అశోక వాటిక బాగుంది. ట్రిప్ చాలా బాగుంది. మెయిన్ అశోక వాటిక అది చూసినప్పుడు ఇంకొకటి అమ్మవారు ఉన్నది, శాంకరీదేవి. అది కాకుండా చాలా బాగుంది. ఇంకొక అమ్మవారు ఉంది, ఫిగర్స్ ఉంది. ముత్తుమారి అన్నమ్మ, అది చూసినాక మైండ్ అయిపోయింది. భద్రకాళి టెంపుల్, భద్రకాళి టెంపుల్ దాని అవి చాలా బాగా అనిపించింది. ఫుడ్ అన్ని బాగున్నాయి. ఓకే.